ప్రస్తుతం చూస్తున్నారు కదా ఏపీలో జరిగే సంఘటనలను బేస్ చేసుకుంటే మరి ఉచిత పథకం అనేది ఉచిత బస్సు అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేను ఇంతకు ముందు కూడా చెప్పానండి ఒక వీడియోలో. ఏపీలో ఇంత దారుణంగా ఉందంటే కూలి పని చేసుకునేవాడు కూలి పని చేసుకున్నాడు. ఇప్పుడు వర్షాలు పడి ఆ కూలి పని కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు ఆటో డ్రైవర్లు జీవనాధారం అయింది. 30 ఏళ్ళుగా 35-40 సంవత్సరాల నుండి ఆటోల మీద బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ప్రతి వాళ్ళు చిన్న చితగా ఒక ఇంట్లో ఒక కుటుంబాన్ని పోషించేది ఆటో. ఆ ఆటో వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే, నేను చూడంగా నా ఫ్రెండ్సే ఉన్నారు. మీరు గుంటూరు తీసుకోండి. గుంటూరు జిల్లాలో మీరు లెక్కలు వేసుకున్నా కానీ మినిమం 2 లక్షల 3 లక్షల ఆటోలు ఉంటాయి. వాళ్ళ జీవనాధారం ఇప్పుడు పొలం వెళ్ళాలన్నా ఆటో కావాలి, మందు కట్టలు తీసుకెళ్ళాలన్నా ఆటో కావాలి. అర్ధరాత్రి పూట అంబులెన్స్ వస్తుందా? ఇంటి పక్కన ఉన్న ఆటో డ్రైవర్ వస్తాడు. నువ్వు రావాయా అంటే వచ్చే టక్మని ఎదుగుతాడు. ఇప్పుడు అదిగాక పార్టీ ముసుగులో రీసెంట్గా వైజాగ్లో వాళ్ళు ఏదో ఫుడ్ అమ్ముకొని రోడ్డు మీద పెట్టుకొని అమ్ముకుంటున్నారు. పోయిన ప్రభుత్వం కూడా తీసేయాలిగా, మరి ఎందుకు తీసేయలేదు? వాళ్ళు బతుకుతున్నారు. ఇది పేద ప్రజల్ని నాశనం చేయడానికి తప్ప దేనికి పనికిరాని ఉప్మా గవర్నమెంట్ ఇది. ఇది చూస్తే ఈయన ఇట్లా అయిపోయాడు, అది చూస్తే అది. ఏంటంటే జనానికి ఫ్రీ బస్సు ఫ్రీ పథకాలని చెప్పి జనాన్ని ఎర్రీలు చేసి ఎర్రి పుష్పాలు చేశారు వీళ్ళు. అసలు వీళ్ళని నమ్ముకొని ఓట్లేసినందుకు చెప్పులతో కొట్టుకుంటున్నారు. ఇక ఎట్లా అయిద్దంటే మన పరిస్థితి నేపాల్ చూశారు కదా, నేపాల్ లాగా వచ్చి ప్రతి వాళ్ళు రివర్స్ అవుతారు. ఏపీ ప్రజలు రివర్స్ అవుతారు. చూడండి, మీరు ఇంకొక 15 రోజుల్లో చూడండి, 15-20 రోజుల్లో. ఇప్పుడు శ్రీకాకుళం నుండి వైజాగ్ వచ్చింది, వైజాగ్ నుండి మన బార్డర్ దాకా, పుత్తూరు బార్డర్ దాకా ప్రతి ఓడు రగిలిపోతున్నాడు. ఛాన్స్ కోసం ఉన్నారు. ఛాన్స్ వస్తే ఈ రాజకీయ నాయకుల్ని తరివి కొడటానికి రెడీగా ఉన్నారు. అసెంబ్లీలో కూడా అసలు కనీసం మేము ఈ పథకం చేసాము, ఇది చేసాము, అది చేసామని మాట్లాడినోడు ఒక్కడు లేడు. ఒక రాజకీయ నాయకుడు అంతా వేస్ట్ కాదు. నాకు తెలిసి వీళ్ళు ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. మనం చూడకపోతే అక్కడ రాజమండ్రి దగ్గర దళితుల మీద గొడవలు పెట్టడం, డ్రోన్లు తీసుకెళ్ళటం, ఏంటండి ఇది? అవసరమా ఇది? నువ్వు పరిపాలన చెయ్యి. వాడెవడు నేను నీకు ఆడికి టికెట్ పంపిస్తా, ఈడికి టికెట్ పంపిస్తా, నువ్వు రా సినిమాకి రా. సినిమా గురించి దాని గురించి కాదు, నీ నియోజకవర్గంలో నువ్వేం చేసావు, నీ జనానికి ఏం చేసావు అది చెప్పు ముందు. మేము ఇది చేసాము, మేము అది చేసాము, ఇది చేసాము. కొంతమంది ఈ వాళ్ళు ఆడకపోయేది ఈ పక్క బిల్డింగ్, ఈ పక్క బిల్డింగ్,